మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 పుష్ప 2 తర్వాత ఆయన మార్కెట్ అనేది వరల్డ్ వైడ్గా అలాగే ఏ రేంజ్లో ఉంది, ఇండియా వైజ్గా ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు అట్లీతో చేయబోతున్నారు అనే అంశం అందరికీ తెలిసిందే. ఇదే అంశం సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఈ సినిమాకి కావాల్సినంత బజ్ వచ్చింది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ కొద్ది నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా వేదికగా ఒక వైరల్ కంటెంట్గా మారినటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సో ఇందులో దాదాపుగా 5 హీరోయిన్లు నటించబోతున్నారనేది మనకి ముందు నుంచి తెలిసిన విషయమే. ముఖ్యంగా దీపికా పదుకొని ఇందులో హీరోయిన్గా చేయబోతున్నారు. ఆ తర్వాత మృణాల్ అండ్ రష్మిక అండ్ జాన్వీ కపూర్ అండ్ భాగ్యశ్రీ. సో వీళ్ళు 5 కూడా ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్టార్ హీరోయిన్స్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎట్ ద సేమ్ టైం పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ యొక్క మార్కెట్ అండ్ అట్లీ దర్శకత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి ప్రతిదీ హైలైట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్స్ అంతా కూడా ఈ సినిమాలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అంత వైరల్ అయ్యే అంశం ఏదైనా ఉంది అని అంటే ఎగ్జాక్ట్లీ రష్మిక. సో పుష్ప 1 పుష్ప 2లో అల్లు అర్జున్కి జోడీగా నటించినటువంటి రష్మిక కూడా పుష్ప 1 తర్వాత నేషనల్ క్రష్గా కూడా ఆమె మారడం జరిగింది. శ్రీవల్లిగా ఆమె నటన కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత యానిమల్లో కూడా రష్మిక యొక్క నటనకి చాలామంది ఫిదా అయిపోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే అటు కుర్రకారు కానీ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రష్మికని చాలా తొందరగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఎంచుకునే క్యారెక్టర్స్ అలా అవ్వచ్చు, లేకపోతే ఆమె నటన అవ్వచ్చు. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్తో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గీతా గోవిందం లాంటి సినిమాలో మన ఇంట్లో అమ్మాయి అనే తరహాలో అనిపించినటువంటి రష్మిక ఆ తర్వాత యానిమల్ సినిమాలో ఒక హౌస్ వైఫ్ అంటే ఒక వైఫ్ ఇలానే ఉండాలి, ఒక ఫ్యామిలీని ఇలానే లీడ్ చేయాలి, భర్త అగ్రెసివ్గా ఉంటే భార్య ఏ రకంగా ఉండాలి, ఇలాంటి అంశాలన్నిటికీ కూడా ఎగ్జాంపుల్గా అక్కడ మనకి రష్మిక కనిపిస్తుంది. అండ్ పుష్ప 1 పుష్ప 2లో కూడా ఆమె అల్లు అర్జున్ సరసన ఏ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ కానీ శ్రీవల్లిగా తన నటనతో ఎంత మెప్పించిందో కూడా మన అందరికీ తెలుసు. ఇకపోతే అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో 5 హీరోయిన్లో రష్మిక ఒక పాత్ర చేయబోతుంది అనేది మన అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ పాత్రలో మాత్రానికి ఆమె యొక్క నెగిటివ్ షేడ్లో కనిపించబోతుంది అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంటే దీపికా పదుకొని ప్రధాన హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా మృణాలు అండ్ భాగ్యశ్రీ ఎట్ ద సేమ్ టైమ్ జాన్వీ కపూర్ వీళ్ళంతా ఒక సెగ్మెంట్ అయితే రష్మిక ఇందులో ఒక కొంచెం నెగిటివ్గా ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అనే అంశం వైరల్ అవుతుంది. కాబట్టి మరి దీనిపైన అటు అట్లీ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ రష్మిక పిఆర్ టీమ్ కానీ ఎవరూ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. జస్ట్ సోషల్ మీడియా వేదికగా మనకి వినిపిస్తున్నటువంటి అంశంగా మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం.